ఫ్రెండ్స్, గ్లోబ్ అంతా చూస్తూ ఉంటే మీకు కనబడదంతా అప్పుడే వారే కనబడిస్తా ఉంది. ఇస్రాయల్ గాజా కొట్లాటము, ఇంకొక దిక్క రెడ్ సీ లోన హౌతి కోర్లు క్షిపణిలు ఆడిస్తా ఉంటారు. ఇంకొక దిక్క రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కూడా నిలిచలేదు. భారత్ మళ్ళీ పాకిస్తాన్ మధ్య మన్మన్నే పీక్లాడుకొని ఇప్పుడే సైలెంట్ గా ఉండము. ఇడీ ప్రపంచమే ఒక దిక్కులోన వార్ జోన్ అయిపోయింది. ఇంకొక దిక్కు చూస్తే ఈ అమెరికా వెనిజులాని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తా ఉంది. ఇవన్నీ యుద్ధాల మధ్యనే సైలెంట్ గా పీస్ ని మెయింటైన్ చేసుకుని భారతానికి సపోర్ట్ చేసే ఒక దేశం కూడా ఉంది. అదే ఈ ఒమాన్ కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్ గానే ఒమాన్ కి భేటీ ఇచ్చినారు. దీన్ని మనము మేల్నాటానికి చూస్తే ఇది ఒక రాజతాంత్రిక భేటీ ఉన్నట్లు ఉండొచ్చు. కానీ ఈ మీటింగ్ టైమింగ్ మళ్ళా అడవుతుండే ఒప్పందాలకి సైన్ చూస్తా ఉంటే ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విచారమైంది. ఏదంటే పాకిస్తానంలోన చైనా నిర్మాణం చేస్తున్న గోదావరి పోర్ట్ కి కౌంటర్ ఇయడానికి భారతము ఒమాన్ లో ఉండే దుఃఖంలోన కాసుకొని కూసా ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలో అంతాను క్రూడ్ ఆయిల్ కంట్రోల్ ఉండేది ఈ ఒమాన్ కంట్రోల్ లోనే. అట్లయితే ఏమి ఆపరేషన్ దుఃఖం? దీనింటి పాకిస్తాన్ కి చైనాకి ఏం ప్రాబ్లము? భారతం సెల్ఫ్ డిఫెన్స్ కి ఇదెంత అనివార్యము? ఈ కొత్త ఒప్పందం నింటి జనరల్ పబ్లిక్ కి ఏం లాభము? రండి ఈ వీడియోలోన ఈ సబ్జెక్ట్ గురించి ఒక లుక్ వేస్తాం. దేశం కోసం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్యామ్. హర్మాన్ నేవీ ప్రొటెక్టర్. మొదలుకి మనము ఈ ఒమాన్ కంట్రీ జియోగ్రఫీ అర్థం చేసుకోవాలి. ఈ మ్యాప్ లో చూపిస్తున్నాను చూడండి. ఈ మ్యాప్ లో ఉండే పర్షియన్ కులి మళ్ళా అరేబియన్ సముద్రాన్ని జోడించేకి ఉండేది ఇదొకటే స్మాల్ ప్లేస్. దీని పేరు స్టేట్ ఆఫ్ హర్మస్. దీని అగలం ఎంత ఉంది గొత్త ఫ్రెండ్స్? కేవలం 39 కిలోమీటర్ మాత్రమే. అడుగుల పైకి లభ్యం ఉండేది కేవలం 10 కిలోమీటర్ అంతా స్మాల్ ప్లేస్ మాత్రమే. కానీ ఇంత జాగా కెపాసిటీ ఎంత అంటే ప్రపంచంలోన సాగాటమయ్యే ఒట్టు క్రూడ్ ఆయిల్ లోన 20-30% ఈ జస్ట్ ఒక ప్లేస్ లోనే పోతుంది. సౌదీ అరేబియా, కువైత్, ఇరాక్, ఇరాన్, యుఐఈ ఇవన్నీ రాష్ట్రాల పెట్రోలియం ప్రోడక్ట్ కూడాను ఈ సన్న జాగాలోనే పోవాలి. ఇవి ఆ దేశాలకి కూడాను వేరే దారినే లేదు. ఇవన్నీ దేశాలు కూడాను వేరే ఆప్షన్ కూడాను లేదు. ఇప్పుడు భారతం పరిస్థితి చూడండి. మనం యూజ్ చేసే పెట్రోలియం లోన 85% క్రూడ్ ఆయిల్ లోన 50% ఈ ప్లేస్ నుండినే వస్తుంటుంది. ఒకసారి యోచన చేయండి, యుద్ధం అయ్యి ఈ ప్లేస్ ని మరి బ్లాక్ చేస్తే భారతం కథ ఏమవుతుంది? అప్పుడు మన పెట్రోల్ రేటు 300 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు గాడీలు ముందుకు పోయలేదు, కరెంట్ ఉండలేదు, ఫ్యాక్టరీలు అన్ని కూడా బంద్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ఎదురు గాడిలో పోవాలా? అట్లా సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒమాన్ రోల్ ఏంటి? ఈ దారిలోన ఉత్తరంలోన ఇరాన్ కంట్రీ ఉంది. ఇరాన్ కంట్రీతోన మనకి ఎప్పుడు కావాల్సిన ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఇక్కడ దక్షిణంలో ఉండే దేశము ఒమాన్. ఇది ఎప్పుడు కూడా మన ఫ్రెండ్లీ నేషన్. ఒమాన్ కంట్రీ సపోర్ట్ ఉంటే మన అడుగులకి సేఫ్టీ ఉంటుంది. అంటే భారతం ఎనర్జీ సెక్యూరిటీ కీ ఉండేది ఒమాన్ సుల్తాన్ చేతుల్లోన. అందుకోసరంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అటుకి పోయి ఆ కీని స్ట్రాంగ్ గా పెట్టుకునే దానికి మీటింగ్ చేస్తా ఉన్నారు. చెక్మేట్ చైనా, ఆపరేషన్ దుకుమ్. ఇప్పుడు మిలిటరీ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. దీన్ని ఒక లెక్కలోన మనము నేవీ వార్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్, మన శత్రు రాష్ట్రమైన పాకిస్తాన్ కరాచీ పక్కలోనే గోదావరి బందర్ని తయారు చేస్తా ఉన్నారు. సిపిక్ యోజన అడిలోన చైనా అక్కడ వచ్చి అంటుకునే దానికి చూస్తా ఉంది. చైనా ప్లాన్ ఇంతే. అరేబియా సముద్రంలోన తన నేవీల్ని పెట్టి భారతాన్ని సైకాలజికల్ గా ప్రెషర్ ఇచ్చుకొని భారతాన్ని బ్లాక్మెయిల్ చేయాలి అంట. ఇది కాకుండా నేరంగా భారతాన్ని దాటుకొని హిందూ మహాసాగరాన్ని అంతా దాటుకొని ఆల్పోవాలి. పాకిస్తాన్ మన తమ్ముడి చేతిలోన సీదా అరేబియా సముద్రంతో కనో చైనా వచ్చిడవచ్చు కదా అని డైరెక్ట్ గా వచ్చిడవాలని చైనా ప్లాన్. ఈ మ్యాప్ లో చూపిస్తాను చూడండి. దీనికి చెక్మేట్ ఇయడానికి భారతం ఆಯ್ಕೆ చేసుకుంటే ప్లేసే ఈ దుకుమ్ అని. గోదావరి పోర్ట్ నుండి స్ట్రైట్ గా అడ్డంగా వస్తే కనబడేదే ఈ దుకుమ్ పోర్ట్. 2018లోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఒమాన్ జట్లన ఐతిహాసికమైన ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం ప్రకారంగా భారతం ఇండియన్ నేవీకి ఆ దుకుమ్ అనే పోర్ట్ ని యూజ్ చేసే హక్కు ఉంది. ఏం దీని విశేషము? ముఖ్యంగా ఫ్రెండ్స్, స్ట్రాటజిక్ డెప్త్. దుకుమ్ పోర్ట్ ఉండేది హిందూ మహాసాగరం ఎంట్రన్స్ లోన. ఈ ప్లేస్ లోన భారతం ఉండే వార్ షిప్స్ ఆరాంగా వచ్చి హాల్ట్ అవ్వచ్చు. దీనికి లాజిస్టిక్ సపోర్ట్ సిక్తుంది, రీఫ్యూలింగ్ చేసుకొనొచ్చు. ఇట్లే సర్వేలెన్స్ కూడా ఇది వెళ్ళిపోతుంది. భారతంతో ఉండే అత్యాధునికమైన P-8C సెడాన్ విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. ఈ నుండి ఇది అరేబియా సముద్రాన్ని మనము స్కాన్ చేయొచ్చు. చైనా సబ్మరీన్స్ ఆడి నుండి యాటికి పోతుండేవి అనేది క్లియర్ గా చూసి చెప్పొచ్చు. అది కాకుండా చైనాకి డైరెక్ట్ వార్నింగ్, నువ్వు ఆ పాకిస్తానంలో గోదావరి బందర్లోన కూర్చొని మాకు సైకాలజికల్ ప్రెషర్ ఇవ్వడానికి ట్రై చేస్తే మేము మీకు పెట్రోల్ డీజిల్ తెప్పించుకునే ప్లేస్ లోనే కూర్చొని మీ గొంతుని చోక్ చేస్తాము అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అవుట్లైనా కూడాను ఈ టైం భేటీలోన మిలిటరీ రిలేటెడ్ అగ్రిమెంట్స్ ఎక్కువగానే ఉండేది. దీనివల్ల ఈ ఒమాన్ కంట్రీ భారత్ నేవీ సెకండ్ హోమ్ కట్ల అయిపోయింది. CEPA వ్యాపారం కొత్త ప్లాన్స్.
ఫ్రెండ్స్, ఒక దిక్క యుద్ధము, వ్యాపారము ఇదంతా ఓకే, కానీ భారతంలో ఉండే ప్రజలకి ఏమి దీన్నింటి లాభం అవుతుంది? భారతం మళ్ళీ ఒమాన్ కంట్రీ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడాను సైన్ అయిపోయింది ఆల్రెడీ. భారతం నుండి పోయే 99% ఎక్స్పోర్ట్కి ఆడ యాదేతర ఇంపోర్ట్ డ్యూటీ కూడాను ఉండలేదు, అంటే ఆల్మోస్ట్ జీరో టారిఫ్ ఉంటుంది. అట్లే ఒమాన్ కంట్రీ నుండి వచ్చే యాదేతర ప్రోడక్ట్స్కి ఆల్మోస్ట్ 95% యా ప్రోడక్ట్కి కూడాను యాదేతర టారిఫ్ ఉండలేదు. దీని అర్థం ఏమంటే ఫ్రెండ్స్, మీరు కోయంబత్తూరు లేక తిరుపూర్ నుండి టెక్స్టైల్ బట్టలని మీరేమన్నా ఒమాన్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటే పాతగుండే రూల్స్ ప్రకారంగా కేవలం 5% ట్యాక్స్ కట్టాల్సిందే, కానీ ఇప్పుడు వచ్చిండే రూల్స్ ప్రకారంగా 0% ట్యాక్స్ కట్టాల. ఎప్పుడు మన దేశం ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ లేకున్నట్లు అవుతుందో అప్పుడు ఒమాన్ మార్కెట్లోన మన ప్రోడక్ట్ రేటు కమ్మి అవుతుంది. చీనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బట్టలకింత మన దేశం ప్రోడక్ట్స్ చీప్ అవుతాయి. జనరల్గా మన దేశంలోన ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అంటూ 100% క్లీన్గానే చేస్తారు. అప్పుడు భారతం నుండి పోయే క్లాత్స్ని ఎక్కువగానే పర్చేస్ చేస్తారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి మెజారిటీ గూడ్స్ కూడా సేమ్ థియరీ అప్లై అవుతుంది. ఫ్రెండ్స్, మేము ఒక లెక్కలో చూసుకుంటే భారతంలో ఉండే గుజరాత్లో తయారయ్యే డైమండ్స్ అనే ఆటికి పోవచ్చు, వెజిటేబుల్స్ ఆటికి పోవచ్చు, మన ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ కూడాను అక్కడ ఎక్కువగానే సేల్ చేయొచ్చు. దీన్నింటి భారతానికి ఒమాన్లోనే ఒక పెద్ద మార్కెటే సిక్తుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నంబర్స్లోనే చూస్తే ఏడాది సుమారు 88,000 కోట్లంత వ్యవహారం అయింది. ఆ కంట్రీలో నుండి ఆయిల్ మనకు వస్తూ ఉంటే మనతో ఉండే స్టీల్, టెక్స్టైల్ అక్కడ పోతూ ఉండేవి. ఇంకా విశేషంగా ఒమాన్ కంట్రీలోన భారతం నుండి సుమారు 6,000కింత ఎక్కువగా జాయింట్ వెంచర్స్ కంపెనీస్ ఆల్రెడీ పనిచేస్తూ ఉండేవి. ఫ్రెండ్స్, కేవలం ఇక్కడ మనం మాత్రమే ఒమాన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అవ్వదు, ఈవెన్ ఒమాన్ కంట్రీ కూడాను మనలోన ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. 2000 నుండి ఇప్పుడు తనక సుమారు $605 మిలియన్ అంత డబ్బుల్ని ఒమాన్ భారతంలో ఉండే కంపెనీస్కి ఇన్వెస్ట్ చేసింది. అది కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్లోన 2 దేశాల ట్రేడ్ని సుమారు డబల్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల భారతంలోన ಸಾವಿರಾರು ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి. ద ఫ్యూచర్ ఫ్యూల్, గ్రీన్ ఫ్యూల్. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోండి, 20th సెంచురీ ఆయిల్ యుగం అయింది, కానీ 21st సెంచురీ హైడ్రోజన్ యుగం అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సుమారు దేశాలకి పెట్రోల్ ఖాళీ అవుతుంది అనే భయం ఉంది. దానికోసకరంగా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. దానికోసకరంగా వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమి? నీళ్ళ నుండి హైడ్రోజన్ని సపరేట్ చేయడము. దీనికి అతి ఎక్కువగా కరెంట్ కావాలా. ఒమాన్లోనే మరుభూమి ఉండేదాన్ని నుండి అతి ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ని పెట్టచ్చు. ఇంకా పక్కలోనే ఉండే సముద్రం నుండి నీళ్లు కూడా సిక్కుతుంది. కానీ వాళ్ళకి కావాల్సినది టెక్నాలజీ. దీన్ని ఇచ్చేది భారతం కంపెనీలైన ఆక్మే సోలార్, రెన్యూ పవర్, ఈ 2 కంట్రీస్ ఒమాన్లోనే ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి పెద్ద ప్లాంట్ని వేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఒక రోజు ఏషియాకి ఒమాన్ హైడ్రోజన్ సప్లై చేయొచ్చు. ఆ హైడ్రోజన్ తయారయ్యేది భారతం టెక్నాలజీ నుండి. అలాంటి ప్లాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. దీన్నే మనము ఎనర్జీ పార్ట్నర్షిప్ కూడాను అంటాము. ది ఎమోషనల్ కనెక్ట్ అంటే రక్త సంబంధము. ఫ్రెండ్స్, ఈ రక్త సంబంధము నిన్నుడిది మన్నుడిది కాదు. సుమారు 5,000 ఏండ్లు అంటే 5,000 ఇయర్స్ బ్యాక్ నుండి మన దేశానికి వాళ్ళకి సంబంధం ఉంది. సింధు కಣಿವೆ కాలం నుండి కూడాను ఈ జనాలకి ఆ జనాలకి సంబంధం ఉంది. అదైనప్పుడు సుమారు చేంజ్ అయ్యా, అదైనప్పుడు కొత్త ధర్మాలు కూడాను వచ్చాయి. కానీ ఈ జనాల మధ్య సంబంధము అంటే ఇతిహాసం చూసినప్పుడు 5,000 ఇయర్స్ కింటనే ఎన్నికుంది. ఈవెన్ సింధు సివిలైజేషన్ టైంలో నుండి కూడాను ఈ దేశానికి మన దేశానికి వ్యాపారం నడుస్తూ ఉంది. గుజరాత్లో ఉండే కచ్ రాయల్ ఫ్యామిలీస్ డైరెక్ట్ సంబంధం ఉండే ఒమాన్ దేశం రాజులతోన. ఫ్రెండ్స్, మీకు ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉండే విచారం చెప్తాను చూడండి. ఒమాన్ ఎన్నిక ఉండే సుల్తాన్ అయిన కబూన్ బిన్ సయద్ వాళ్ళ తండ్రి అజ్మీర్లోన అంటే రాజస్థానంలోన వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండ్రి. స్వతహా సుల్తాన్ కబూస్ వాళ్ళు చదివింది కూడాను మన పూణేలోనే. ఎస్ ఫ్రెండ్స్, పూణేలో ఉండే సెయింట్ మేరీ స్కూల్లోన వాళ్ళు ఎడ్యుకేషన్ చేసిండ్రు. వాళ్ళకి పాఠం చేసింది ఎవరు కొత్త? మన మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్. అంటే మన మాజీ ప్రెసిడెంట్ టీచర్ అయినప్పుడు ఒమాన్ సుల్తాన్రు మన స్టూడెంట్ అయిండ్రు. దీనివల్లనే ఒమాన్ కంట్రీ సుల్తాన్కి భారతం మీద విశేషమైన ప్రీతి ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇప్పుడుండే సుల్తాన్ కూడాను అదే దారిలో నడుస్తూ ఉంటారు. ఇప్పుడంతూ ఒమాన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు కూడా ఇచ్చేసినారు. ఇప్పుడు ఆల్రెడీ 28 దేశాల్లో హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఇచ్చినారు.
ఫ్రెండ్స్, ఇప్పుడుండే ఒమాన్ కంట్రీ పాపులేషన్ సుమారు 45 నుంచి 50 లక్షలు. అవుట్లన 7 లక్షలకింత ఎక్కువగా భారతీయ మూలానికి చేరిన వాళ్ళే ఉండరు. అక్కడ నడిచే కన్స్ట్రక్షన్ నుండి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్న డాక్టర్ తనకను మన భారతీయులే ఉండరు. ఒమాన్ దేశం గవర్నమెంట్ కూడాను భారతీయుల్ని ఎంత నమ్ముతుంది అంటే మస్కత్లోన శివుని దేవస్థానం ఉంది, దాన్ని అట్లే ఉలుపుకొని పోయింది ఇదివరకు కూడాను. ఎస్పెషలీ అరేబిక్ కంట్రీలోన దేవస్థానం ఉండేది, దానికోసరంగా 102 నుండి రాజమంతనము తన్ని ప్రొటెక్ట్ చేస్తుండేది. సన్ను విచారం ఏం కాదు ఫ్రెండ్స్. ఈ రోజు ఒమాన్ కంట్రీ కేవలం మనం వ్యాపారం చేసే కంట్రీ మాత్రమే కాదు, మన దేశానికి స్ట్రాటజిక్ పార్ట్నర్. చీనా విరుద్ధము రక్షణ కోసం దుఃఖం, ఫ్యూచర్ ఇంధనం కోసరంగా హైడ్రోజన్, మన దేశం ఫైనాన్షియల్ గ్రోత్ కి సిఈపిఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీని గురించి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? పాకిస్తానంలో ఉండే గోదార్ పోర్ట్ నుండి చీనా భారతానికి అపాయం తేవచ్చా, లేకుంటే ఒమాన్ కంట్రీలో ఉండే దుఃఖం పోర్ట్ నుండి భారతము చైనాకి చెక్మేట్ చేయొచ్చా? మీకేమనిపిస్తుంది కమెంట్లో రాయండి ఫ్రెండ్స్. మన దేశం అభివృద్ధి పొందాలి అంటే జనాలకి దేశం గురించి అవగాహన రావాలి. అందుకోసరంగా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. కొత్తగా చూస్తుండే వాళ్ళకి దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నన్ను ప్రేరేపించిన సిబిఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.